పాకిస్తాన్ హై కమిషనర్ హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తున్నాము. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని పోస్టులు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ఎవరైతే బంగ్లాదేశ్కి అటు హై కమిషనర్గా వ్యవహరిస్తున్నారో సో సయ్యద్ అహ్మద్కి సంబంధించిన కొన్ని అశ్లీల ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో దీనిపై కూడా అటు పాక్ అయితే యాక్షన్ తీసుకుంటుంది. సో దీనికి సంబంధించిన విజువల్స్ కాస్త ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఒక్కసారిగా అటు ఇది ఆయనకైతే బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో మనం చూస్తున్నాము, దానికి సంబంధించిన ఫొటోస్ కూడా చూస్తున్నాము. సో అయితే ఎవరైతే బంగ్లాదేశ్లో పాక్ దౌత్యవేత్త అశ్లీల వీడియోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హనీ ట్రాప్ వివాదంలో హై కమిషనర్ చిక్కుకున్నారనే చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో సయ్యద్ అహ్మద్ ఫోటోలు అమ్మాయిలతో కలిసి ఉన్న వీడియోలు అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. సో హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకోవడంతో సయ్యద్ పై పాక్ అయితే యాక్షన్ తీసుకుంటుంది. సెలవుపై వెళ్లాలంటూ కూడా పాక్ విదేశాంగ శాఖ ఆదేశాలైతే జారీ చేసింది ఇప్పటికే సయ్యద్కి. అయితే మే 11న ఢాకా విడిచి సయ్యద్ వెళ్ళినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం సయ్యద్ ఎక్కడున్నారు ఏంటనేది ఒక క్లారిటీ అయితే లేదు. అయితే పాకిస్తాన్ అయితే దేశం విడిచి వెళ్లాలంటూ కూడా ఆయనకైతే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో మే 11న విడిచి వెళ్ళినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది కూడా తెలియట్లేదు. అయితే ఒక దౌత్యవేత్తగా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ పై ఇలాంటి వార్త రావడం అనేది ఒక సంచలనం అనే చెప్పాలి. సో ఎందుకంటే హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకోవడం అనేది కూడా దీంతో అసలు ఇంత పొజిషన్లో ఉండి కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండడం, ఏంగా హనీ ట్రాప్ వివాదం అనేది బయటకు రావడం ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. అయితే దీనిపై సయ్యద్ అహ్మద్ పై దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది, అసలు ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠంగా ఉంది. సో ఎందుకంటే మనం చూస్తున్నాము ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్లు అన్నీ కూడా ఇప్పటివరకు చూస్తూ వచ్చాము. అయితే బంగ్లాదేశ్లో ఆయన సయ్యద్ అహ్మద్ హై కమిషనర్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హనీ ట్రాప్ వివాదం బయటకు రావడం కలకలం రేపుందని చెప్పాలి. సో దీనికి సంబంధించి అమ్మాయిలతో ఉన్న అశ్లీల నృత్యాలు అటు వీడియోస్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లందరూ కూడా ఈతనపై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి ఘటనలకు పాల్పడితే సో అటు ప్రజల పరిస్థితి ఏంటనే కొన్ని క్వశ్చన్స్ కూడా వెలువడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సయ్యద్ అహ్మద్ అయితే బయటికి దేశం విడిచి వెళ్లాలంటూ పాక్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతను ఎక్కడున్నారనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎస్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ ఫోన్ ఇన్లో అందిస్తారు. ఎస్ భవానీ, చెప్పండి. ప్రస్తుతం అయితే అటు బంగ్లాదేశ్ దౌత్యవేత్తగా ఉన్న సయ్యద్ అహ్మద్కి సంబంధించి కూడా హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, పూర్తి సమాచారం ఏంటి? రైట్ అఖిల, బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ కు హై కమిషనర్ గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మారూఫ్ హనీ ట్రాప్ లో వివాదంలో చిక్కుకోవడం జరిగింది. ఓ బంగ్లాదేశ్ యువతితో ఆయన అశ్లీల వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగ శాఖ ఆయన సెలవులపై పంపించేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అహ్మద్ మారూఫ్ మే 11వ తేదీనే ఢాకా విడిచి వెళ్ళినట్లయితే కథనాలు చెబుతున్నాయి. అయితే దుబాయ్ మీద ఆయన ఇస్లామాబాద్ వెళ్ళినట్లయితే సమాచారం అందింది. మారూఫ్ సెలవుల గురించి పాకిస్తాన్ హై కమిషనర్ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అయితే ఎందుకు వెళ్లారు, ఎన్ని రోజులు సెలవుల్లో ఉంటారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే మరోవైపు పాక్ విదేశాంగ శాఖ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే మారూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ కమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హై కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల మారూఫ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశ్ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత సంబంధం ఉందని అయితే చెప్తున్నారు. ఆయన పలు వరల్లో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే సున్నితమైన అంటే సెన్సిటివ్ విషయాన్ని సమాచారాన్ని కూడా మారూఫ్ ఆ అమ్మాయితో పంచుకుని ఉంటారని అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఇతర దేశాల సహాయం కోసం ఎదురు చూస్తున్న వేళ ఇలాంటి ఘటనలు ఆ దేశాన్ని మరింత ఇబ్బందులు పడేస్తున్నాయి. ఇప్పటికైనా గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ కార్యాలయం అధికారి ఒకరిని భారత్ బహిష్కరించిన సంగతి తెలిసింది. అయితే ఆయన అవాంఛిత వ్యక్తిగా ప్రకటించి 24 గంటల్లోగా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని అయితే గడువు విధించడం జరిగింది.
అఖిల. రైట్ భవాని, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ హై కమిషనర్గా ఉంటున్న సయ్యద్ అహ్మద్ అయితే హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. ఇది ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి. సో ఏదైతే బంగ్లాదేశ్ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు కాస్త ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పాలి. అయితే దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగ శాఖ అయితే ఆయన్ను సెలవులపై వెళ్లాలంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేసింది. సో ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం పాక్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు బయటకు రావడం అనేది ఇది ఇంకా పాకిస్తాన్కి మైనస్ పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు. సో తమని తాము కాపాడుకునేందుకు తమ పరువును కాపాడుకునేందుకు అయితే కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే అటు సయ్యద్ అహ్మద్ ఎన్ని రోజులు సెలవుల్లో ఉంటారు, ఎప్పుడు తిరిగి వస్తారు ఏంటనేది ఎలాంటి వివరణ అయితే ఇంకా ఇవ్వలేదు. దీనిపై సయ్యద్ కూడా ఎలాంటి వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరైతే బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న ఫొటోస్ కాస్త వైరల్ అవ్వడంతో ముందుగానే అప్రమత్తమైంది. ఇదే కాస్త పెద్ద వివాదం అవ్వకుండా ఉండేందుకు దాచాలని ప్రయత్నించినా కూడా ఆ ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది కాస్త అటు బాహ్య ప్రపంచానికి తెలిసి ప్రతి ఒక్కరూ దీనిపై నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఇలాంటి ఘటనకి పాల్పడడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరూ సీరియస్ అవుతున్నారు. సో అయితే ప్రస్తుతం అటు సయ్యద్ అహ్మద్ ఎక్కడున్నారు, నిజంగానే విడిచి వెళ్ళి వేరే ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నారా, మళ్ళీ ఎప్పుడు వస్తారు అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే కేసు నమోదు చేసి ఏమైనా దర్యాప్తు చేస్తారా, ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, సో ఈ హనీ ట్రాప్ వివాదం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి ఇదంతా మొదలుపెట్టారు, దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా, ఇంకా సో అమ్మాయిలకు సంబంధించి ఇలాంటి ఘటనలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. సో దీని మీద కూడా అటు బంగ్లాదేశ్ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా, సో ఇటు సయ్యద్ అహ్మద్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఒకవేళ తీసుకుంటే ఆయన ఎక్కడున్నా పిలిపించే అవకాశం అయితే కన్ఫర్మ్ గా ఉంది. అయితే ప్రస్తుతం అటు సయ్యద్ అహ్మద్ ఎక్కడున్నారు, వెనక్కి తీసుకొచ్చేందుకు ఏమైనా ప్రయత్నాలు చేసి ఆయన మీద కేసు నమోదు చేస్తారా, ఈ హనీ ట్రాప్ వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఉత్కంఠంగా మారింది. అయితే వాటన్నింటిని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎందుకంటే హనీ ట్రాప్ అనేది కూడా చిన్న విషయం అయితే కాదు. సో ప్రస్తుతం ఇది బయటకు రావడం ఒక సంచలనం అని చెప్పాలి. సో ఈ ట్రాప్ లో ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకా అబ్బాయిలు కూడా ఉన్నారా, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా ఉన్నారా, దీని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే దీనిపై ఒక అధికారిక ప్రకటన కానీ కీలక అప్డేట్స్ కానీ వారు చెప్పేంత వరకు కూడా ఒక డిసిషన్ అనేది తెలియదు. మరి దీనిపై అటు బంగ్లాదేశ్ కానీ ఇటు పాకిస్తాన్ ఇప్పుడు ఎలా ముందుకెళ్తుందో చూడాలి.